తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జీవన జావళీలు కార్యవర్గ సభ్యుల సమావేశం పక్షాన డిసిసి పక్షాన స్వాగతం. మన ముఖ్య అతిథిగా మన జిల్లా కాంగ్రెస్ ఉన్నారు. వారిని సభ్యులందరికీ పరిచయం కావాల్సిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా అట్లాగే రావాల్సిందిగా కోరుతాం. శ్రీపుర లలితా కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా గణేష్ మా మైక్ ఉన్నారన్నా. కొలమూరు శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ డిసిసి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ సమావేశానికి అందరూ మిత్రులు, అందరూ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, సెక్రటరీస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, హౌస్ మాస్టర్, నేను డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీ అప్లోడ్ బాల్. నా పేరు అందరికీ నమస్కారం. నా పేరు రాంబాబు. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్పోర్ట్స్ పర్సన్గా నన్ను నియమించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ డిటిసి ఎగ్జిక్యూటివ్ మెంబర్. నా పేరు శెట్టి హరికృష్ణ, ఇల్లు కాన్స్టెన్సీ. నా పేరు రామారావు, జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడు. అందరికీ ధన్యవాదాలు. జిల్లా సెక్రటరీ కూర్చోండి. బాలమూర్తి రత్నభూషణం గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్. శ్రీనివాస్ రెడ్డి గారు జిల్లా సెక్రటరీ గారు. వనమా గాంధీ గారు డిసిసి సెక్రటరీ గారు. ఓకే. గోవింద్ రెడ్డి గారు జిల్లా జనరల్ సెక్రటరీ. అంగా హనుమంత్ గారు జిల్లా వైస్ ప్రెసిడెంట్. ఎం పెద్దబాబు గారు జిల్లా జనరల్ సెక్రటరీ. కపల వెంకటయ్య, మనుగూరు ఎనపాక కాన్స్టిట్యున్సీ. నేను జిల్లా సెక్రటరీ. వెంకటేశ్వర రెడ్డి గారు స్పోర్ట్స్ పర్సన్ జిల్లా. నమస్కారం. జిల్లా జిల్లా సురేష్ గారు జిల్లా సెక్రటరీ. రమేష్ గారు జిల్లా సెక్రటరీ తిరుపతి. నెక్స్ట్ దుగ్గిపాటి కృష్ణారెడ్డి గారు జిల్లా జనరల్ సెక్రటరీ కోగపాడ్. రామకృష్ణ గారు చిల్లూరుపాడు జిల్లా సెక్రటరీ గారు. ఆంధ్ర ప్రభాకర్ రావు గారు జిల్లా వైస్ ప్రెసిడెంట్. నరసింహరావు గారు జిల్లా కార్యదర్శి అశ్వరాంపేట కాన్స్టిట్యున్సీ. థ్యాంక్ యూ. ఆర్య వెంకటరావు గారు అశ్వరాంపేట జిల్లా సెక్రటరీ, జిల్లా కార్యదర్శి. థ్యాంక్ యూ. అశ్వరాంపేట కాన్స్టిట్యున్సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యప్రసాద్ గారు జిల్లా సెక్రటరీ గారు. శ్రీనివాసరావు గారు జిల్లా వైస్ ప్రెసిడెంట్ కాన్స్టిట్యున్సీ అశ్వరాంపేట. భువనగిరి శివ సైదులు గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ పినపాక. వారాల వేణు గారు జిల్లా పార్టీ కార్యదర్శి గారు కాన్స్టిట్యున్సీ పినపాక గోకపాడు మండలం. కాదరబాబు గారు ఇల్లందు నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్ గారు జిల్లాకి. కాళే ప్రసాదరావు గారు జనరల్ సెక్రటరీ ఇల్లందు. సిహెచ్ మురళీకృష్ణ గారు చెర్ల జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు. జనరల్ సెక్రటరీ జగన్మోహన్ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ కొత్తగూడెం కాన్స్టిట్యున్సీ. కొలమూరు రాజు గారు జిల్లా జనరల్ సెక్రటరీ మనుగూరు. నిన్న రాహుల్ గాంధీ గారు అరెస్టు, ఇవాళ శ్రీరన్ అరెస్టు. ఈ రెండు కూడా దీని తర్వాత ధర్నా ఉంది. ఆ ధర్నాకు సంబంధించిన ఏర్పాట్లు బయట ఉన్నాయి. జిల్లా కమిటీ ఏర్పడిన తర్వాత రెండో సమావేశం జరుగుతూ ఉంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటనేది ముఖ్యంగా ఓటర్ నమోదుకు సంబంధించిన కార్యక్రమాలు, దానికి సంబంధించిన ఇన్ఛార్జీలు అవన్నీ పెట్టే చూపిస్తారు. ఈ అవకాశం ఇచ్చినందుకు కొద్దిగా చేస్తూ ముగిస్తామని. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో గత కార్యక్రమాల సమీక్ష. అంటే గతంలో నేను నూతనంగా మండల అధ్యక్షులుగా, జిల్లా పార్టీ నాయకులుగా వివిధ పార్టీల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు తీసుకొని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటివరకు ఏ కార్యక్రమాలు చేశారు అనేది మనం ఒకసారి రివ్యూ చేసుకోవాలి. మనం మొదటి అంశం
రెండోది ఇవాళ సర్ ప్రోగ్రాం అనేది భారతదేశ వ్యాప్తంగా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా చాలా దీర్ఘదృష్టితో ముందు చూపుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంది. కారణం ఏమంటే గతంలో బీహార్లో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ మరి ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వారు ఈ యొక్క మన కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి మైనార్టీ ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు లేదా ఇతర లెఫ్ట్ పార్టీల ఓట్లని ఏదో పద్ధతిలో తగ్గించి తద్వారా వాళ్ళు అధికార పీఠం కోసం రావడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో 2 రాష్ట్రాల వాళ్ళు సఫలీకృతం అయ్యారు. ఇప్పుడు తెలంగాణ మీద కర్షకులు పిచ్చి పెట్టారు కాబట్టి గౌరవనీయులు మన రేవంత్ రెడ్డి గారు అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇక్కడ మన రాష్ట్రంలో మన జిల్లాలో ఉన్నటువంటి మన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, భట్టి గారు, తుమ్మల నాగేశ్వర గారు, అలాగే మన దేవి ప్రసన్న గారు అందరూ కూడా ఈ సర్ ప్రోగ్రాం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కార్యక్రమం తీసుకొని గత 4 రోజుల నుంచి విస్తృతంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అందులో భాగంగా భద్రాద్రి జిల్లాలో ఏ మండలం వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఈ సర్ ప్రోగ్రాం గురించి బాగా పనిచేస్తున్న అభిప్రాయం ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. కార్యక్రమాలన్నింటినీ పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రతి దాంట్లో మనందరం ముందడు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే సర్ ప్రోగ్రాం మీద ప్రతి డివిజన్లో మండలాలలో సర్ ప్రోగ్రాం జరుగుతుంది. బిఎల్ఏని బిఎల్ఓని కలుపుకుంటూ మనం ప్రతి ఓటర్ ఇంటికి వెళ్తూ ఓటు ముఖ్యం, అది ఎంత ప్రాముఖ్యత ఓటు గురించి చెప్పుకుంటూ ప్రతి ఒక్కరితోటి ఓటు సద్వినియోగం చేసుకోవాలి. ఓటు గురించి మనం మాట్లాడుకుంటూ ప్రతి ఒక్కరికి బిఎల్ఓలతో బిఎల్ఏతో సమీక్షించి మనం కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. దాంట్లో ఏంటంటే బాధ్యత వరకు నా దేశంలో 1980 వరకు ఓటుకి అంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు. ఓట్లు ఇచ్చేవాళ్ళు లేకపోతే మన ఓటు ఎవరో వేసేవారు. తరాలు మాత్రమే అనేక రూపాంతరాలు జరుగుతుంది. భవిష్యత్తులో ఓటు అనేది చాలా ప్రధానమైనది. ఆధార్ కార్డు అంటే ఓటు కూడా వచ్చే అవుతుంది. కాబట్టి మనం ఉన్నంత వరకు మన అనుకున్నామని అందరూ కూడా ఊళ్ళో కొంతమంది ఓట్లు ఇప్పుడు ఒక వార్డు ఓటు లేకుండా పోయి ఎదినాడు సరిగ్గా పని అయిపోవడం వల్ల వాటి ఓట్లన్నీ కూడా పోయి గొడవ చేస్తారు. దాంట్లో బాధ్యత చేయాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. లీక్ అయిన తర్వాత అనేక విషయాలు ఆయన తెలంగాణ కవితం గారు ఏదో ఈ కాంగ్రెస్ మొదటిలాగా మాట్లాడతారని అంటాం. దాని మీద ఒక చిన్న విప్లవంలాగా దీని ముందు ఒకసారి 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయినారు. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి. ఆ టైంలో ఆమెని సిండికేట్ కాంగ్రెస్ మన పార్టీలోనే సిండికేట్ ఏర్పడి విజయలింగప్ప లక్ష్మీరెడ్డి గారి అందరూ ఏర్పడి ఆమెని ఒక బొమ్మలా కూడా చేశారు. అప్పుడు ఆమె ఒక విప్లవాత్మకమైనటువంటి ప్రజల మద్దతు అవసరాన్ని భావించి గరీబీ హఠావో, ఆ గరీబీ హఠావో అనేది ఈనాడు మన అందరూ గుర్తించి చక్కగా కుల మతాలు లేకుండా అందరూ ఉంటాం. ఆనాడు అక్కడ కూడా ఆధిపత్యంగా ఉండేది. బడుగు బలహీన వర్గాలు తొక్కేసే కార్యక్రమం ఉండేది. అలాంటిది సమానత్వం అంటే వెనకబడిన వర్గాలు అందరూ కూడా ముందుకు తీసుకురావాలని చెప్పి అదొక విప్లవం వచ్చింది. దాంట్లో అవినీతి మీద అన్నా హజారే అవినీతి మీద నిరాహారం దేశం మొత్తం ఆయన మద్దతు దక్కింది. మద్దతు కాకనే కాదు, ప్రభుత్వాలు ఉంటాయి. అలాంటి మూడోది ఇది చిన్న సమస్యగా భావిస్తుంది కేంద్ర ప్రభుత్వం. కానీ పెద్ద సమస్యని పెద్ద సమస్యగా రూపాంతరం చేసి ఇలా ధర్నా కార్యక్రమంలో ఎవరో ఏ విధమైనటువంటి ఒక పిలుపుతో వేలాది మంది విద్యార్థులు దాకా వాళ్ళ మీద పాట ప్రయోగం లాంటి చర్యలు తీసాము. దాంతో 2 రోజులుగా పార్లమెంట్ కోసం నిన్న మన జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ధర్నా చేస్తుంటే అరెస్ట్ కూడా చూసాం. తర్వాత 3 డిమాండ్లు పెట్టారు. ఒకటి ఏంటంటే
ఉద్యోగానికి రాజీనామా చేయాలి. రెండోది చనిపోయిన వాళ్ళకి ₹1 ఇవ్వాలి. మూడోది కేసు ఎత్తేయాలి. 3 గంటల ప్రధానమైన కానీ 3 గంటలు ఇస్తే మేము కూడా ఉన్నాం. ఈ మూడింటికి పార్టీ కేంద్ర ప్రభుత్వం దానికి ప్రత్యేకంగా తీసుకుని దాన్ని చర్చలు కూడా సరైనటువంటి పదం కాలేదు. దాంతో ప్రధానమంత్రి రాజీనామా చేయాలనే దానికి వచ్చింది. నాకు సమస్య ఏదైతే ఒక సమస్య అనేది సరే ప్రజల్లో అది వెళ్ళినప్పుడు ఏ విధంగా వస్తుంది అనేది ఇవాళ ఈ యొక్క ఉద్యమం. ఈరోజు మనం మన టీసీసీ అధ్యక్షుడు పొంగులేటి గారు, అజారుద్దీన్ గారు వీళ్ళందరూ కూడా రాజభవన్ ధర్నా చేసేట్టు వారు కూడా అరెస్ట్ చేశారు. మన జిల్లా కమిటీ యువత కాన్పుతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్, శ్రీనివాస్ రెడ్డి గారిని అవతరిస్తున్న టీసీసీ అధ్యక్షుడు గారి అరెస్ట్ని ఏకకాలంతో మనందరూ ఖండిస్తారని చెప్పి కోరుకుంటూ ముఖ్య ఉద్దేశం గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ఓటర్ల సవరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన కాంగ్రెస్ పార్టీ తరఫున బిఏలను నియమించి వారి ద్వారా బిఎల్ఓలతో ఇంటికి తిరిగి ఓటర్లను జాయిన్ చేయించుకునే కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో నేను ఇంతవరకు కూడా చాలా కష్టపడి ఓటర్ల జాబితా సవరణలో పాల్గొంటున్నారు. ఇంకా 10 రోజులు మాత్రమే గడువు ఉన్నదిగా మీరందరూ కూడా ఈ 10 రోజులు ఇంటికి బిఎల్ఎల్ను బాగా వెనకబడి వారి ద్వారా ఓటర్ల జాబితాను సవరించే కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలని చేపడుతూ ఉంది. ముఖ్యంగా ఈ జిల్లా కమిటీ అందరూ కూడా మ్యాక్సిమం మండలాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ రైతు సోదరులే ఎక్కువ ఉంటారు కాబట్టి రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 1 ఎకరానికి సంవత్సరానికి ₹12,000 రైతు భరోసా కార్యక్రమం, ఏదో సన్నధాన్యం పండించిన రైతుకు క్వింటాకు ₹500 బోనస్, రైతు రుణమాఫీ, అలాగే రైతు బీమా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నిటిని కూడా మీరందరూ క్షేత్రస్థాయిలో ప్రచారం గావించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనన్న గారి నాయకత్వంలో మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు దేవిప్రసన్న గారికి మద్దతు తెలియాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేది మన ముందున్నది గత 2 రోజుల నుంచి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రోగ్రాం ఎలా ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంని ప్రధానంగా క్షేత్రస్థాయిలో బిఎల్ఏల నుంచి సూపర్వైజర్ నుంచి అసెంబ్లీ కోఆర్డినేటర్స్ నుంచి పార్లమెంట్ కోఆర్డినేటర్స్ ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో చాలా అద్భుతంగా చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు, అలాగే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు వీరు ఇది కాదు బిఎల్ఏ కాదు తీసుకురావాల్సింది, బిఎల్ఏని మన ప్రభుత్వం నిర్ణయించడం, పార్టీని పటిష్టతం చేయాలంటే మన బిఎల్ఏల ద్వారా ఇల్లు తిరిగి ఆ రిపోర్ట్ తీసుకోవాలని మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సీరియస్గా చెప్పడం జరిగింది. పార్టీ భవిష్యత్తు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మనం చర్చించుకోవడానికి చాలా టైం ఉంది కాబట్టి ప్రోగ్రాంను విజయవంతం చేయడంలో మనమందరం ఏకీకృతమై మన డిసిసి అధ్యక్షురాలు గారు దేవి ప్రసన్న గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో అద్భుతంగా జరుగుతుంది కాబట్టి జిల్లా కార్యవర్గం మొత్తం వారికి సపోర్ట్గా ఉండి
మనం అత్యధికంగా బిఎల్ఏల ద్వారా ఓటర్ రిపోర్టు ఓటర్ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని తెలియజేస్తూ మురళన్న అక్కడ కార్యక్రమం ఉంది, తొందరగా ముగించమంటారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులైనటువంటి వైస్ ప్రెసిడెంట్లకు, జనరల్ సెక్రటరీలకు, ట్రెజరీకి, స్పోక్ పర్సన్లకు, సెక్రటరీలకు, ఎస్బిటి మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఒక జిల్లా నడిపించాలి అంటే ఒక డిసిసి ప్రెసిడెంటే కాదు, ఆ డిసిసి ప్రెసిడెంట్ ఈ వెన్నంటూ ఉండేటువంటి జిల్లా కమిటీ అని మీకు తెలపడానికి సమావేశాన్ని పిసిసి అనుమతితోని పిసిసి ఆదేశంతో పెట్టడం జరిగింది. ఇది 2వ సమావేశం మీరు పదవి తీసుకున్న తర్వాత. సో మీరు పదవి తీసుకున్న తర్వాత ఏ కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేసిండ్రు అనేది ఇప్పుడు మటుకు ఏ జిల్లా ఉపాధ్యక్షులు కానివ్వండి, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, ఎస్బిటి మెంబర్లు ఎవరు కూడా ఇప్పుడు మట్టుకు జిల్లా కాంగ్రెస్ పార్టీకి సమాచారం ఇవ్వలేదు. మీకు ఎలాంటి బాధ్యత స్థానిక శాసనసభ్యులు ఇచ్చారో కూడా నాకు చెప్పడం లేదు. అంటే మీకు నాకు సమన్వయ లోపం జరుగుతుందా ఏంటి అర్థం కావట్లేదు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీకి సంబంధించి ఆల్రెడీ ఒక గ్రూప్ ఉంది. మీ అందరికీ సమాధానం చెప్పుకోవడానికి, మీ సమస్యలు వినడానికి నేను ఉన్నప్పటికీ కూడా ఎందుకో బాండింగ్ తగ్గినట్టు అనిపిస్తూ ఉంది నాకు. ఇంకొకటి, మనం 73 మందితోని కమిటీని వేసుకోవడం జరిగింది. చాలా మంది వాళ్ళ అనుభవానికి, వాళ్ళ పార్టీకి చేసినటువంటి పనికి సముచిత స్థానం రాలేదని చాలా మంది బాధపడుతున్నారు ఇప్పటికీ కూడా. సో వాళ్ళందరి బాధని నేను పిసిసి ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాంతో మన అధ్యక్షులు వారు కూడా ఏమన్నారంటే వారి అభిప్రాయాన్ని లెటర్ రూపంలో నాకు రాసియమని, ప్రత్యేకంగా వాళ్ళని కమిటీలోంచి వైదొలిగించి ఆ స్థానంలో ఇంకొకరిని భర్తీ చేస్తూ వీరు ఏదైతే పొజిషన్ కావాలనుకుంటున్నారో రానున్న రోజుల్లో ఆ పొజిషన్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అని కూడా ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. దానికోసం కూడా ఈ సమావేశంలో ఒక ముఖ్య అంశమే. మీ అందరికీ గతంలో కూడా చెప్పిన, జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీకి చెందినటువంటి నాయకత్వం ఏదో విజిటింగ్ కార్డులకే పరిమితం కాకుండా పని చేస్తేనే ఫలితం ఉంటుంది అని చెప్పగానే అధిష్టానం మీకు పని కల్పించింది. అది ఏంటి అనేది గతంలో కూడా మీకు చెప్పిన. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను జిల్లా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నటువంటి దాదాపు 30 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుతో కార్యాచరణ ముందుండి నడిపించినటువంటి నాయకత్వం అంతా కూడా ఇందులో ఉన్నది. కాబట్టి మీ అర్హతను బట్టి మీ నియోజకవర్గాలలో ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క సభ్యుడికి కేటాయించడం జరుగుతుంది. అది ఆల్రెడీ లిస్టు తయారైంది. పిసిసి గారి అనుమతితోని రిలీజ్ చేయడం జరుగుతుంది. 5 ప్రతి నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటాయి. 5 మండలాలకి వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు వాళ్ళ పనితీరును బట్టి ఆ మండలానికి వాళ్ళని కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటారు, మరి మా స్థానం ఏంటి అని అడగవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా స్థానం కల్పిస్తూ 2 సభ్యులకు గాంధీ భవన్ లో ట్రైనింగ్ అక్కడ నేర్చుకొని ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అంటే మన కమిటీకి కానివ్వండి, మండల కాంగ్రెస్ నాయకత్వాన్ని బలోపేతం చేసేటువంటి దశ దిశ అన్ని కూడా అక్కడ నేర్పిస్తే ఇక్కడ వివరించడానికి 2 సభ్యులను ట్రైనింగ్ క్యాంపెయినింగ్ కోసం ఇద్దరు ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా క్రమశిక్షణ కమిటీకి 2 నియమించడం జరుగుతుంది. అదేవిధంగా నిర్వహణకు నూతనంగా కాంగ్రెస్ పార్టీ భవన నిర్మాణానికి సంబంధించి
అట్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క బాధ్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ బాధ్యతలో మీరందరూ కూడా సంపూర్ణంగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. మనకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కమిటీలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కమిటీకి ఒక్కొక్కరిని బాధ్యులుగా వేయడం కూడా జరుగుతుంది. కొంతమంది సోషల్ మీడియాకి, కొంతమందికి సమాచార నిర్వహణ కమిటీకి, అలా ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఇవ్వడం జరుగుతుంది. ఆ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తిస్తే తప్పకుండా అధిష్టానం దృష్టిలో మీరు పడతారు. మీకు కూడా రానున్న రోజుల్లో సముచిత స్థానం ఇవ్వడానికే ఈ కమిటీలో మిమ్మల్ని చైర్మన్గా చేయడం జరుగుతుంది. సో ఇది దృష్టిలో ఉంచుకొని మీరు పనిచేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మూడో అంశం, మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఇచ్చినటువంటి అంశం ఓటర్ జాబితా నమోదు కార్యక్రమం, సర్ ప్రోగ్రామ్. ఎంతమంది సర్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు, ఎంతమంది ఆ కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా చేసిండ్రు ఒకసారి చెప్పండి, చేతులు చెప్పండి. ఎక్కడా కూడా జిల్లా కమిటీ ప్రచారంలో పాల్గొనలేదు, మండల అధ్యక్షుడికి సహకరించలేదు, ఎమ్మెల్యేలకు సహకరించలేదు అనేది నోటీస్కి వచ్చింది. అది ఎమ్మెల్యే గారు 4 నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా వాళ్ళే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇంకొక రిపోర్టు కూడా వచ్చింది, అందులో కూడా మీరు ఎక్కడా కూడా ఫోకస్ కాలేదు అని. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒక వ్యక్తి యొక్క ఓటు పోతే అతను ఆ హక్కును కోల్పోతాడు. కాబట్టి మీరందరూ చూసే ఉంటారు, కొన్ని రాష్ట్రాల్లో ఓటు పోతే ప్రభుత్వాలే తారుమారైపోయింది. దానివల్లనే కదా నెల రోజుల నుంచి కసరత్తు జరుగుతూ ఉన్నాయి. మరి మీరెందుకు అంత అలసత్తుగా ఉన్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇంకా 10 రోజులే ఉన్నది. చెప్పుకుంటున్నాం పర్సెంటేజ్ ఉంది 70%, 60% అని. తీరా ఓటు పోయింది అనుకోండి, ఏం సమాధానం చెప్తాం? ఏ పార్టీ ముందు వరుసలో ఉన్నా, ఏ పార్టీ ఉండకపోయినా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి. పోయేటి మైనార్టీ, ఆదివాసులు, ఎస్సీల ఓటే కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం, వాళ్ళ హక్కులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకు. కాబట్టి తప్పకుండా ఆ ఓటు నమోదు కార్యక్రమంలో మీరందరూ ఇప్పటి నుంచి అయినా సరే భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నారు. మీరు ప్రతి పంచాయతీ మండల అధ్యక్షులతోనే తిరగాలనే, లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో బూతులలో పర్యటించి ఆ బూత్ ఏజెంట్కి ఏమైనా తెలియకపోతే చెప్పండి. ఆ బూత్ ఏజెంట్లకి కొత్తగా ఒక ఫామ్ ఇవ్వడం జరిగింది. అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి రిపోర్ట్ మనకి వస్తా ఉన్నది. మన వాళ్ళు తెలివి మీరిపోయింది. కాబట్టి ఏం చేసిండ్రు అంటే గవర్నమెంట్ రిపోర్ట్ ఇస్తున్నారు. ఎంత చేసిండ్రు అంటే గవర్నమెంట్ రిపోర్ట్ తీసిస్తున్నారు. రోజు అదే పని అవుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారంటే బూత్ ఏజెంట్ అని మనం చేసుకున్నాం. కాబట్టి బూత్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో క్షేత్ర స్థాయిలో ఆ బూత్ లో పనిచేస్తున్నారా లేదా, రోజుకు ఎన్ని ఇళ్ళు తిరుగుతున్నాడు, అక్కడ చనిపోయిన వాళ్ళని గుర్తిస్తున్నాడా లేదా, ఫలానా ఇంటి నెంబర్లో ఎవరైనా చనిపోతే ఆ ఓటర్ని గుర్తించి మన బూత్ ఏజెంట్ ఫలానా బిఎల్ఓకి సమాచారం ఇస్తున్నాడా లేదా అనేది స్వయంగా మన బూత్ ఏజెంటే తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆ ఫామ్ లో అవే పొందుపరిచారు. ఈ ఫామ్ ఫిల్అప్ చేసి ఇవ్వండి అంటే అందరం తిరుగుతున్నామని చెప్తున్నారు, కానీ ఎవరు ఫామ్ ఫిల్అప్ చేసి ఇస్తలేదు. అంటే దీనివల్ల ఏమవుతుంది, నిరక్షణ ప్రజలు గారు ఏమనుకుంటారు, ఎవరు పనిచేస్తలేరు. సో బాధ్యత మీకు కూడా ఉంటుంది. కాబట్టి రేపటి నుంచి మీకు ఏదైతే మండలాలలో అప్పచెప్తున్నామో ఆ మండలాలలో మీరు ఖచ్చితంగా మండల అధ్యక్షుడి పర్యవేక్షణలో ఆ బూత్ ఏజెంట్ పనిచేస్తున్నారా లేదా అనేటువంటి రిపోర్టు నాకు ఇవ్వాల్సి వస్తుంది. సో దాని ద్వారా మనం ఒక ఓటర్ని కాపాడుకోగలుగుతాము, మన కాంగ్రెస్ పార్టీ విలువని కాపాడుకోగలుగుతాం. అదేవిధంగా మనం ఏం చేసినాం, మన ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది, రచ్చబండ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. మనం చాలా
ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి పథకాలే కాకుండా ఇయ్యనటువంటి పథకాలు కూడా ఇస్తుంది. గతంలో ఏది చేసినా పాలాభిషేకాలు పుష్పాభిషేకాలు చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు మనం అన్ని చేసినా కూడా ప్రజలకు చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఎందుకు పోతలేదు అంటే మనమే దానికి కారణం. మీరందరూ ఒక సముచిత స్థానంలో ఉన్నప్పటికీ కూడా మన ప్రభుత్వం చేసేటువంటి అంశాలు ఎందుకు పోతలేవు ప్రజల్లో. ఆ అంశాన్ని పిసిసి గారు చాలా సీరియస్ గా తీసుకొని ఇప్పుడు ఇచ్చినటువంటి ఎవరైనా సరే జిల్లా కమిటీ వారి వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ సోషల్ మీడియా ఏదైతే ఉందో సోషల్ మీడియా ద్వారా పిసిసి గారు చేసినటువంటి కార్యక్రమం కానివ్వండి, మీ స్థానిక శాసనసభ్యులు చేసేటువంటి కార్యక్రమం కానివ్వండి, మీ ఎంపీ గారు చేసినటువంటి కార్యక్రమం, మన ప్రియతమ మంత్రులు చేసేటువంటి కార్యక్రమం, మీ డిసిసి ప్రెసిడెంట్ చేసే కార్యక్రమం, స్థానికంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పార్టీకి ప్రభుత్వానికి సంబంధించి అవన్నీ మీరే కదా సోషల్ మీడియాలో షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో సోషల్ మీడియా ఇప్పుడున్నటువంటి తరము బాగా యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి ప్రజా ప్రభుత్వం మనము ప్రజలకు ఇస్తున్నటువంటి పథకాలు కూడా మీ ద్వారానే పబ్లిక్ కి పోవాలి అనేటువంటి కాన్సెప్ట్ తోని పిసిసి ప్రెసిడెంట్ గారు మీకు ఈ విషయాన్ని తెలియజేయమని. అదేవిధంగా ప్రభుత్వానికంటే ముందు అంటే ఎలక్షన్స్ కంటే ముందు మనం చేరికలు చాలా మటుకు చేశాం. పాత కొత్త అనేటువంటి కలయిక ఉన్నది. ఇంకా వాటి గురించి మనము మాట్లాడుకోవడం కూడా తప్పే. మన బలం సరిపోగా మనం ఇంకొక బలాన్ని తెచ్చుకున్నాం, మనలో కలుపుకున్నాం, పాలు నీళ్ళలాగా మనం కలిసిపోయినాం కాబట్టి ఇంకా ముందు ముందు కలిసి కార్యక్రమాలు చేయాలి కాబట్టి ఎక్కడో అక్కడ చిన్న చిన్నగా విభేదాలు ఉన్న వాటన్నిటిని కూడా పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ఎక్కడైనా పొరపాటు చేసినా స్థానిక శాసనసభల దృష్టికి తీసుకెళ్ళండి, నా దృష్టికి తీసుకెళ్ళండి, మేమందరం కూడా మాట్లాడడం జరుగుతుంది. కానీ మీరు పార్టీకి నష్టం కలిగించేటువంటి మాటలు కానీ వాట్సాప్లలో మెసేజ్లు కానీ పెట్టొద్దు అని అధిష్టానం మీ అందరికీ కూడా సూచన చేయబడ్డారు. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ మీకు చెప్పినటువంటి ఈ రోజు అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని 1 by 1 మీరు ప్రజల్లో మీ మండలాలలో తిరిగి ఇవన్నీ కూడా ప్రజా ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. మీ అందరితో 1 by 1 మాట్లాడాలి. కానీ వల్ల అనుకోకుండా మనకు నిరసన కార్యక్రమం పెట్టడం వల్ల కార్యక్రమాన్ని కుదించడం జరిగింది. కానీ ఈ నెలలో మధ్యలో మళ్ళీ ఒక కార్యక్రమాన్ని పెడతాం తప్పకుండా. మీ పని ఎలా ఉందంటే ఇప్పుడు మీకు విభజించినటువంటి పని ఏదైతే ఉందో అది గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఒక గంట అయితే పిసిసి గారి సిగ్నేచర్ దీనికి వస్తుంది. సిగ్నేచర్ రాగానే మీ ఎమ్మెల్యేల ద్వారా మీ పని విభజన ఏదైతే ఉందో దాన్ని మీ జిల్లా గ్రూప్లో వేయడం జరుగుతుంది. తద్వారా మీరు ఏ మండలానికి కోఆర్డినేటర్ వెళ్తున్నారో చూసుకోండి. ఇక్కడ ఒకటి ఆలోచన చేయాలి అందరూ. చివరిగా ఒకటే మాట మాట్లాడి ముగిస్తారు. ఎవరిని బలవంతం చేసేది లేదు. మీరందరూ అనుభవం ఉన్నోళ్ళు, నాకంటే సుదీర్ఘంగా రాజకీయాలలో పనిచేసినటువంటి అర్హత అనుభవం మీ అందరికీ ఉంది. కలిసి వచ్చే కాలానికి నడిచొస్తే కొడుకు పుడతాడు అని కొంతమందికి ముందొస్తే మంచి రోజు, కొంతమందికి తర్వాత వస్తుంది. మీ అందరికీ సముచిత స్థానం వచ్చిందని అనుకుంటున్నాను. రాలేదు అనుకునే వాళ్ళకి పిసిసి గారు ఆల్రెడీ ఒక సమాలోచన చేసింది కాబట్టి దాన్ని అందరూ కూడా ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళందరూ కూడా నిర్భయంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఎవరైతే ఉండాలి, కమిటీలో పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీ మేము చేస్తాం అంకిత భావంతో అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి గౌరవప్రదమైనటువంటి పదవితో పాటు మీకు ఇచ్చేటువంటి బాధ్యతలు కూడా చక్కగా నిర్వర్తిస్తారు అనేటువంటి నమ్మకంతో నేను పిసిసి గారికి మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని ఈ
స్క్రీన్ స్టాప్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు అనుకుంటున్నాను. మరొకసారి మళ్ళీ సమావేశం పెట్టమంటారా, దీన్ని రిలీజ్ చేయమంటారా అనేది కూడా ముక్కుమడిగా ఒకసారి చెప్తే మీ అభిప్రాయం మేరకే నేను పాటిస్తాను.